స్థిరముగా ఉండవలసి 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నదని గ్రంథము వలన గ్రహించితిని. అంతటా నేను గోనె పట్ట కట్టుకుని తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని చెప్పిన మాట మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను చెప్పినటువంటి మాటను మరలా జ్ఞాపకం చేసుకుని ఇదిగో 70 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు యేషూలేము దేవాలయం కోల్చబడి ఇదిగో దేవుని యొక్క జనాంగము చెరపట్టబడి 70 సంవత్సరాలు అయిపోయింది అని ప్రేమిన వల్ల ఆ 70 సంవత్సరాల నుంచి ఆయన విసుగుతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ముమ్మారండి 70 సంవత్సరాల నుంచి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. దేని గురించి అంటే అక్కడ ఉన్నతమైన అధికారం కోసం ఆయన ప్రార్థన చేయట్లేదు, ఉన్నతమైన స్థానంలో ఉండాలని ప్రార్థన చేయడం లేదు. అయ్యా యేషూలేము దేవాలయము కూల్చబడిపోయిందయ్యా, అయ్యా ఇదిగో దేవా ఆ దేవాలయం మళ్ళా కట్టబడాలి ప్రభువు అని దానియేలు దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళిపోయాడు. ఏ విధంగా తెలుసా? 70 సంవత్సరాలు అయిందని తెలుసుకుని ప్రేమిన వాళ్ళరా ఎలా ఉన్నాడంటే, ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే అతను ఎలా ప్రార్థన చేస్తున్నాడు? గోనె పట్ట కట్టుకుని. ప్రేమిన గోనె బట్ట ఎక్కడుంటుందో చెప్పండి. గోనె బట్ట ఎక్కడో బయట ఉంటుంది ప్రేమిన వాళ్ళరా. కాళ్ళు తుడుచుకునే గోనె బట్ట అది ఎక్కడ వచ్చిందో తెలుసా? దానియేలు గారి యొక్క దేహం మీదకి వచ్చింది. దేహం మీదకి వచ్చింది. అంతేకాదు ప్రేమిన వాళ్ళరా బూడిద చల్లుకుని. బూడిద ఎక్కడ ఉంటుందండి? రోడ్డు మీద ఎక్కడో 2 రాళ్ళ మధ్య ఉంటుంది బూడిద. ఆ బూడిద చల్లుకున్నాడు. ఉపవాసం ఉంటున్నాడు. ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకుని బూడిద చల్లుకుని దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకయ్యా ఆయన ప్రార్థన అంటే మందిరము మరలా కట్టబడాలి. మందిరం దానియేలు గారు ప్రార్థన చేశారని విన్నామే కానీ ఎందుకు దానియేలు గారు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? గోనె బట్ట కట్టుకుని బూడిద చల్లుకుని ఉపవాసం ఉండి ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే దేవాలయం వల్ల తిరిగి కట్టబడాలి. దేవాలయం అంటే ఎంత ప్రేమ ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడి యొక్క మందిరం అంటే ఎంత ప్రేమ ఒక్కసారి ఆలోచన చేయకుండా వాళ్ళ దానియేలు గారికి వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయనకి ఏమి తక్కువ చూడండి, ఏమి కొద్దిగా ఉన్నాయనికి అన్నీ ఉన్నాయి. రాజు తర్వాత రాజు బ్రతుకుతూ ఉన్నాడు. అంత గొప్ప స్థానంలో ఉండి కూడా మందిరం అంటే ఎంత ప్రేమ ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రేమిన వాళ్ళరా మందిరం అంటే ఎంత గొప్ప ప్రేమ ఒకసారి ఆలోచన చేయండి. మనము కూడా ప్రేమిన వాళ్ళరా నిజంగా ఒకసారి మందిరానికి రావడానికి బద్దగించేస్తూ ఉంటాం. నిజంగా దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు మనకి, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఉన్నతమైనటువంటి చదువులు చదివించాడు దేవుడు మనల్ని. నిజంగా ఉన్నతమైనటువంటి స్థానాలలో దేవుడు గొప్ప ఉద్యోగాలను ఇచ్చాడు, బిడ్డలకు గొప్ప ఉద్యోగాలను ఇచ్చాడు. కానీ ప్రేమిన వాళ్ళరా నిజంగా ఎందుకో మనం ఇంకా దేవునికి మందిరానికి దూరం అయిపోతూ ఉంటాం. దయచేసి చెప్తూ ఉన్నానండి, మీ స్నేహితులుగా కానీ, మీ తమ్ముడుగా కానీ, మీ కొడుకుగా చెప్తున్నాను, ఒక సాగుడుగా చెప్తున్నాను. ఎప్పుడు మందిరానికి దూరం కాకండి. ఎప్పుడు ఆరాధనకు దూరం కాకండి. ఏ రోజు దేవుడు మనతో మాట్లాడతాడు, ఏ రోజు దేవుడు మన కుటుంబానికి కావలసిన మాటలు వినిపింపచేస్తాడు, ఏ రోజు ఏ ఆరాధనలో దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచే మాటలు వినిపింపచేస్తాడో తెలియదు ప్రేమిన వాళ్ళగా, తెలియదు. అందుకే దేవుని మందిరానికి ఎప్పుడు దూరం కాకండి. ఉద్యోగం అయితే పర్వాలేదు ప్రేమిన వాళ్ళ, డ్యూటీ ఉంటే పర్వాలేదు, డ్యూటీ లేకుండా ప్రేమిన వాళ్ళ ఉదాహరణ దేవుని యొక్క సమయాన్ని దొంగిలించిపోతారు. దేవుడు చెప్పినటువంటి మాటలు ఆలోచన చేస్తే దానియేలు గారి ప్రియమైన వాళ్ళ నిజంగా గోనె బట్ట కట్టుకుని నిజంగా బూడిద చల్లుకుని నిజంగా ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. విసుగంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన జీవిత కాలం 70 సంవత్సరాల నుంచి ఏమి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా అన్న ఆలోచనలోకి వెళ్తే దేవుని మందిరం అలా కట్టబడాలి. దేవుని యొక్క బిడ్డలు మరలా యొక్క మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలు ఆ మందిరంలో దేవుని యొక్క పాదాల చేత దేవుడిని ఆరాధించాలని నిజంగా దానియేలు విసుగు చెందకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. విసుగు చెందకుండా ప్రార్థన చేస్తున్నాడు.